హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం చాలా టేస్టీగా ఉండే అది కూడా ఒక స్వీట్ అయితే తయారు చేసుకోబోతున్నాం. అంతేకాదు ఇంకొక విషయం ఏంటి అంటే ఈ సమ్మర్లో చాలా కూల్నెస్ ఇస్తుంది అనమాట. ఈ స్వీట్ ఒక్కటి తింటే చాలు. మరి ఈ ప్రాసెస్ ఎలా చేసుకోవాలి ఏంటి అనేది మీరు కూడా చూసేసి నేర్చేసుకోవాలి కదా. అది ఎలానో ఏంటి అనేది చూసేద్దాం. వీడియోకి చిన్న లైక్ ఇచ్చేసి ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. సగ్గుబియ్యాన్ని మనం ఒక 4 గంటలైతే నానబెట్టుకున్నాము. ఒక అరకప్పు అయితే తీసుకున్నాం అనమాట. ఇప్పుడు దీన్ని మెత్తగా మనం మిక్సీ పట్టుకోవాలి. మధ్య మధ్యలో అది మిక్సీ పట్టుకునేటప్పుడు పడకపోతే కొంచెం పాలు వేసుకుంటూ కూడా మిక్సీ పట్టుకోవచ్చు. చూస్తున్నారు కదా, మనకి ఇలా మెత్తగా పేస్ట్ అయ్యేటట్టు మిక్సీ అయితే పట్టుకోవాలన్నమాట. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకుందాం. ప్యాన్ పెట్టుకొని ఇప్పుడు దీంట్లోకి ఒక 2 స్పూన్లు అయితే నెయ్యి అయితే వేసుకుంటున్నాము. ఈ నెయ్యి కొంచెం వేడెక్కిన తర్వాత జీడిపప్పు అయితే వేస్తున్నాము. జీడిపప్పు కూడా 1/2 కప్ అయితే వేస్తున్నాం అనమాట. ఇలా వేసేసుకొని కలర్ కొంచెం వచ్చేంత వరకు ఇలాగా వేయించేసుకోవాలన్నమాట. ఇప్పుడు దీన్ని వేరే ఒక బౌల్లోకి అయితే తీసేసుకుందాం. కలర్ చేంజ్ అయిన తర్వాత అది కూడా నెయ్యి అనేది తీసేయకుండా అవి మాత్రమే వేరే బౌల్లోకి తీసుకుందాం. ఒక 3 స్పూన్లు అయితే పంచదార అయితే వేస్తున్నాము. వేసేసి ఇది కొంచెం ఇలా వచ్చిన తర్వాత కొంచెం వాటర్ వేసుకొని దీన్ని ఇలా కలుపుకోవాలన్నమాట. ఇప్పుడు మనం అది కూడా క్యారమెల్ అయితే తయారు చేసుకుంటున్నాం. ఈ క్యారమెల్ తయారు చేసుకుంటేనే మనకి ఇప్పుడు సాబుదానా హల్వా అనేది చాలా టేస్టీగా ఉంటుంది అనమాట. పంచదార అనేది మనకి ఈ ప్రాసెస్లోకి వచ్చిన తర్వాత మళ్ళీ కొంచెం వాటర్ అయితే పోసుకోవాలి. ఇలా పోసేసుకొని ఈ పంచదార మొత్తం కూడా కరిగేంత వరకు ఇలా తిప్పుకుంటూ ఉంటే మనకి క్యారమెల్ అనేది తయారైపోతుంది అనమాట. చూస్తున్నారు కదా మనకి కలర్ ఎలా చేంజ్ అయిందో. క్యారమెల్ అనేది తయారైనట్టు అనమాట. ఇప్పుడు దీంట్లోకి బెల్లాన్ని ఒక అరకప్పు అయితే వేస్తున్నాము. ఇలా వేసేసుకొని ఒక అరకప్పు వాటర్ అయితే పోసుకుంటున్నాము. ఇలా పోసేసుకొని ఈ బెల్లం మొత్తం కూడా కరిగిపోయేంత వరకు కూడా ఇలానే కలుపుకోవాలి. కరిగిపోతే సరిపోతుంది అనమాట. కరిగిపోయిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి అది కూడా సగ్గుబియ్యం పేస్ట్ అనేది దీంట్లో వేసేసుకోవాలి. ఇలా వేసేసుకొని ఇలా మొత్తం కూడా మీకు ఎలా వీలైతే అలా దీన్ని మొత్తాన్ని మిక్స్ చేసుకోవాలన్నమాట. చూస్తున్నారు కదా, ఈ ప్రాసెస్లోకి వచ్చేంత వరకు కూడా మనం దీన్ని ఇలానే కలుపుకోవాలన్నమాట. కుంకుమ పువ్వు అయితే వేస్తున్నాము. కుంకుమ పువ్వు వేయటం వల్ల మనకి కొంచెం కలర్ వస్తుంది, ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది అనమాట. ఇప్పుడు దీంట్లోకి మనమైతే నెయ్యి అయితే వేసుకుంటున్నాము. నెయ్యి వేసుకుంటూ దీన్ని కలుపుకుంటూ ఉంటే మనకి హల్వా అనేది మంచిగా రెడీ అవుతుంది అనమాట. మనకి ఒక 3 స్పూన్స్ అయితే నెయ్యి అయితే పట్టిందనమాట. అలా వేసేసుకున్న తర్వాత చూస్తున్నారు కదా ఈ ప్రాసెస్లోకి ఎలా వచ్చేసిందో. ఇలా వచ్చిన తర్వాత దీంట్లోకి జీడిపప్పు అనేది వేసేసుకోవాలి. ఇలా వేసేసుకొని దీన్ని మొత్తాన్ని కూడా ఒక్కసారి కలుపుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవటమే. ఇప్పుడు ఈ బాక్స్లోకి మనం ఇలా నెయ్యి అనేది అడుగున రాసేసుకొని అది కూడా ఇప్పుడు దీంట్లో వేసేసుకోవాలన్నమాట. ఇలా వేసేసుకొని ఒక 1/2 అవర్ లేదా 1 అవర్ అయితే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే కూల్గా చాలా బాగుంటుంది అనమాట. పీసెస్గా కూడా కట్ చేసుకోవచ్చు. ఒక 1/2 అవర్ అయితే మనం ఫ్రిడ్జ్లో పెట్టి తీసేసి తర్వాత పీసెస్గా కట్ చేసుకోవటం జరిగిందనమాట. చూస్తున్నారు కదా, మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ చేయండి. అలానే ఒక పీస్ తీసుకుంటే చాలు రోజుకొకటి. అలానే మనకు కూడా అది కూడా ఈ సమ్మర్లో కూల్నెస్ మాత్రం చాలా బాగా ఇస్తుంది అనమాట. అలానే మన ఛానల్ని ఫాలో అవుతుండండి. అలానే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి.